డాక్టర్ సుభాకర్. ఈరోజు మన టాపిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది యాంగ్జైటీ, స్ట్రెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబెసిటీ మరియు స్మోకింగ్ అండ్ ఆల్కహాలిక్ ఇలా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన కారణం ఏదైతే ఉందో రక్తంలో గడ్డ కట్టడం, దాన్నే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. యూజువల్గా ఈ రక్తనాళాల్లో క్లాట్స్ ఫామ్ అవడం అనేది గుండెలో జరిగితే మనం మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని, బ్రెయిన్లో ఉండే రక్తనాళాల్లో జరిగితే బ్రెయిన్ స్ట్రోక్స్ అని, అలానే ఈ పెనైల్ సర్క్యులేషన్ అంటే పెనిస్లో ఉండే రక్తనాళాల్లో ఈ బ్లాక్స్ రావడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం గుండెలో ఉండే రక్తనాళాలతో పోలిస్తే ఈ పెనిస్లో ఉండే రక్తనాళాలు మరింత చిన్నవి కావడం చేత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ముందుగా చూస్తాం. ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రావడానికి 3 to 5 years ముందే మనం ఈ పెనిస్లో రక్తనాళాల్లో బ్లాక్స్ చూసే అవకాశం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు మనం కరోనరీ స్క్రీనింగ్ చేసుకుని, అంటే కరోనరీ స్క్రీనింగ్ అనగా టీఎంటీ, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ అండ్ HbA1c వీటిని మానిటర్ చేసుకోవడం వల్ల రాబోయే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ముందే గుర్తించి మనం జాగ్రత్త పడవచ్చు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది సెక్షువల్ ప్రాబ్లం మాత్రమే కాదు, రాబోయే హార్ట్ అటాక్కి వార్నింగ్ సిగ్నల్ కావచ్చు. సో ముందే మనం కరోనరీ స్క్రీనింగ్ చేసుకుని జాగ్రత్త పడవచ్చు.